హాయ్ స్వాతి గారు, నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే రాధిక గారు, బాగున్నారా? బాగున్నానండి. వెల్కమ్ టు ది ఫోర్త్ షెల్ఫ్ మేడం. యాక్చువల్లీ ఫోర్త్ షెల్ఫ్ స్టార్ట్ అయిందే మీ ఆ, దీని వల్ల, మీ బుక్స్ వల్ల మేడం. ఫస్ట్ బుక్స్, సెకండ్ బుక్ రెండు కూడా మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ సో 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 థ్యాంక్ఫుల్. లాస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ మిస్ అయిపోయాయండి. అవి నేను నోట్ చేసి పెట్టుకున్నాక అవి మళ్ళీ మిమ్మల్ని అడగాలి అని చాలా రోజు నుంచి అనుకుంటున్నాను. కానీ మీరు అటు వరంగల్ వెళ్తున్నారు, వస్తున్నారు, మీరు జాబ్, మీది ఎగ్జామ్స్ ఉండినవి, అండ్ యువర్ బిజీ ఇన్ ఎలక్షన్ వర్క్ ఆల్సో. సో ఈ రోజుకి మొత్తానికైతే టైం కుదిరిందండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండి, మీరు మాకు ఈ టైం ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. అక్కడక్కడ నేను ఇంకోటి నా క్యూరియాసిటీ కూడా ఉంది అండి. అక్కడక్కడ నేను కొన్ని విషయాలు విన్నాను, మీరు ఇంకో బుక్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అని. ఇందులో మీరు దాని గురించి తెలుసుకుందామని నేను కాల్ చేశాను, అసలు ఈ కాల్ అరేంజ్ చేశాను. ప్లీజ్ దాని గురించి తప్పకుండా. కొంచెం డీటెయిల్ గా చెప్తారా? అంటే మొదటిగా నీకు తెలుసు కదా రాధిక, రామాయణం అంటే మన ప్రాచీన సాహిత్యం అటువంటి ధర్మ సూక్ష్మాల్ని ఈ తరానికి అందించాలి. కాకపోతే ఇప్పుడు తరం వాళ్ళకి అంతగా చదివే అంత తీరిక కానీ అంత లేదు అని చెప్పేసి, పెద్ద పెద్ద గ్రంథాలు చదవలేరు అని చెప్పేసి దాన్ని సంక్షిప్తంగా రాయాలన్న ఉద్దేశంతో రామాయణం రాశాను. సో దాని తర్వాత ఆ ఒక మా ఫ్యామిలీ నా చుట్టుపక్కల సర్కిల్లో ఒక సంఘటన జరిగింది. అంటే ఒక ప్రేమ వల్ల మోసపోయినటువంటి ఒక అతను సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో అది నన్ను చాలా కదిలించింది. సో ఈ రోజులకు వచ్చేసి ప్రేమ, పెళ్లిళ్ళు అవన్నీ కూడా కామనే. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది మోసపూరితంగా ఉంటుందన్నమాట. కాస్త జాగ్రత్త పడకపోతేనో, కాస్త తెలివిగా లేకపోతేనో దానివల్ల జీవితం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కదా. సో అటువంటి పరిస్థితిలో నాకు ఆలోచన వచ్చిందనమాట. సో అభిజ్ఞాన శాకుంతలము ఇది ఎంతో అందమైన ప్రేమ కథ. దానిలో కూడా నాయకులు మధ్య వాటి అనుబంధం అదంతా బాగుంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు విడిగా ఉండవలసి వస్తుంది. కానీ కొంతకాలం గడిచిన తర్వాత స్మృతి వచ్చి దుష్యంతుడు మళ్ళీ శకుంతలని దగ్గర తీయటం అవన్నీ జరిగిపోయినాయి. కానీ అదే ఇప్పుడున్న పరిస్థితిలో అటువంటి మళ్ళీ ఆ స్మృతులు రావడము, రియలైజ్ కావడము, సుఖాంతం కావడం అనేవి చాలా రేర్ గా జరుగుతున్నాయి కదా. సో కొంత యువతరాన్ని కొంతవరకు హెచ్చరించాలి. అంటే మంచేదో చెడేదో అది ఫెటల్ అట్రాక్షనా, లేకపోతే ఊరికే జస్ట్ అవసరానికి పుట్టినటువంటి ప్రేమన. సో ఆ డిఫరెన్స్ అన్నది తెలుసుకోవాలి. అంటే ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంటే ప్రేమ అనేది ఎప్పుడు తప్పు కాదు, కానీ అది ట్రూగా ఉన్నంత వరకు, నిజంగా ఉన్నంత వరకు, దానికి ఒక విజన్ ఉన్నంత వరకు. కొంతమంది ప్రేమ చాలా నిజంగా ఉంటుంది, కానీ ఏంటంటే దాన్ని ఎట్లన్నా సొంతం చేసుకోవాలి ఎట్ ఎనీ కాస్ట్, వాళ్ళని బెదిరించో నయానో చేసి ఏం చేసైనా అది చేసుకోవాలని ఆలోచనతో చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదా, యాసిడ్ కేసులు, కత్తితో కొట్టేయటము, నరికేయటము ఈ మధ్య జరిగినాయి కూడా కొన్ని కేసెస్. కాబట్టి ఆ ప్రేమకి ఆకర్షణకి, నిజానికి అబద్ధానికి ఉన్న మధ్య తేడాని యువతరం గుర్తిస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిజ్ఞాన శాకుంతలం రాసి దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ ని ఇప్పుడు జనరేషన్ కి అందించాలని శాకుంతలం రాశాను. ఇంకా వచ్చేస్తే ఈ మధ్య ఇప్పుడు మనం రాజకీయాలు చూస్తూ ఉన్నాము. ఎలక్షన్స్ అవుతున్నాయి, దేశంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి. కొంతమంది ఈ మధ్య యంగ్ జనరేషన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, అంటే క్లాస్ లో కూడా స్టూడెంట్స్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా మంది ఓటర్ ఐడి కార్డ్ వచ్చిందా, ఓటేస్తున్నారా అని అంటే వెయ్యము, అంటే ఇంకా ఓటర్ కార్డ్ లేదు, అది మా పని కాదు అన్నట్టుగా మాట్లాడారు కొంతమంది. అంటే యువత అంతా కూడా అలా ఉంటున్నారని నేను అనట్లేదు. అంటే ఏంటంటే రాజకీయాలు అంత కలుషితం అయిపోయినాయి, దేశం గురించి ఆలోచించే దేశభక్తులు పాలిటిక్స్ లోకి రావట్లేదు, అలాంటి ఆలోచనతో ఉన్నారనమాట. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనడానికి కూడా లేదు. ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువతరము చాలా స్ట్రెస్ లో ఉన్నారు, ఒత్తిడితో ఉంటున్నారు. ర్యాంకులు రావాలి, జాబులు రావాలి, జాబ్లో సెటిల్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఆన్లైన్ యాక్టివిటీస్, పబ్లు, ఇవి వాళ్ళ టైము తినేస్తున్నాయి. సో వాళ్ళకి ఎంతో కొంత టైము వాళ్ళకి మన దేశం గురించి, రాష్ట్రం గురించో, లేకపోతే
అసలు ఎలా జరుగుతుంది? మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది? ఆ హ్మ్. ఆలోచన రేకెత్తించాలి. దేశభక్తి లేదని కాదు. అంటే నిగూఢంగా ఉన్నదాన్నో లేకపోతే మన నరనరాల్లోనే అది ఉంటుంది. కానీ ఏంటంటే ఎవరో ఒకసారి అలా చెప్తే అది లోపల ఉన్నది ఒకసారి బయటకొస్తుంది. హ్మ్. సో, ఆ దేశభక్తిని పెంపొందించేలా ఒక రచనని తీసుకురావాలని అనిపించింది. అదే సమయంలో నాకు వెంటనే అలా రాయాలి అనగానే ఆలోచన రాగానే గుర్తొచ్చింది 'ఛత్రపతి శివాజీ'. ఓహ్! సో యాహ్! 'ఛత్రపతి శివాజీ వీరగాథని' గనక చూసుకుంటే మనం, ఆయన చిన్నప్పటి నుంచి అంటే ధైర్య సాహసాలతో స్వరాజ్య ఆకాంక్షని పెట్టుకొని, తర్వాత అంటే విదేశీ దురాక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించాలని అంత బలీయంగా ఆయన ఆలోచన చేసి, ఆహ్, ఆహ్, వాళ్ళతో యుద్ధాలు చేసి అంటే ఉన్నది లిమిటెడ్ సోర్సెస్‌తోనే కూడా నాకున్నది కొంచెం మందే గదా! వాళ్ళున్నారు, లక్షల మంది సైన్యం ఉన్నారు. నేనేం చేస్తా అని నిరాశపడి కూర్చోలేదాయన. అంటే ఆకాంక్ష బలీయంగా ఉంటే, మన చేతిలో ఎంతున్నది అన్నది ఇమ్మెటీరియల్ అయిపోతుంది. మన అవును. సంకల్పంగా ఉండాలి. ఆయన చరిత్ర రాయాలని సంకల్పం వచ్చి నేను ఆయన చరిత్ర చదువుతుంటే, కొంతమంది ఆయనకి సహాయం చేసిన వాళ్ళు, తానాజీ మలుసురి, ప్రభు దేశపాండే అసలు వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళ యొక్క డిటర్మినేషను, వాళ్ళ దేశభక్తి అవన్నీ చూస్తుంటే అసలు ఇంతమంది మన దేశం కోసం అంటే దురాక్రమణదారుల నుంచి దేశాన్ని కాపాడాలని ఇంతగా ప్రయత్నించారా అనిపిస్తుంది. సో, అటువంటి వాళ్ళ ధైర్య సాహసాల గురించి గానీ, దేశభక్తి గురించి కానీ మరొక్కసారి మనం మాట్లాడుకుంటేనో, నలుగురిలోకెళ్తేనో లోపలున్నటువంటి హిడెన్‌గా ఉన్నటువంటి దేశభక్తి గానీ, ఆ ఆకాంక్ష కానీ, మన సమాజం గురించి ఆలోచించాలి అనేటువంటి ఆలోచన ఉన్నది. అది మళ్ళొక్కసారి ఉత్తేజితం చేయాలి అని అవును. చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే 'ఛత్రపతి శివాజీ చరిత్రని' నా సంక్షిప్త కవితానువాదంగా రాసే పనిలో ఉన్నాను. ఇంకా మొత్తం అవ్వలేదు. వీలైనంత వరకు ఫిబ్రవరి నెలలో ఛత్రపతి శివాజీది జయంతి ఉంది. ఆ ఓకే. రోజు వరకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము. దైవ సంకల్పం ఎలా ఉందో అసలు చూడాలి. యాక్చువల్లీ 'ఛత్రపతి శివాజీ' గారు అనంటే హి ఈస్ ఏ బిగ్గర్ క్యారెక్టర్ అండి. మన దేశ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యారెక్టర్స్. ఏమైపోతుంది కాలానుగుణంగా వేరే వాళ్ళు వచ్చి ఈ సినిమా క్యారెక్టర్‌లు వచ్చి ఏమంటారు అంటే సినిమాలని అనాలి అని కాదండి. కానీ వాళ్ళు మనకి సినిమా వాళ్ళు కూడా మనకి ఒక నెగెటివ్ క్యారెక్టర్‌ని యూత్‌కి చాలా దగ్గరగా చేసేసి ఇలాంటి మహనీయుల్ని దూరం చేసేస్తున్నారు. సో, మీరు ఇలాంటి ఎఫర్ట్స్ ఇప్పుడు మీరు ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టినారు అంటే మీ ఫస్ట్ బుక్‌లో మీరు రామాయణం అది శ అభిజ్ఞాన శాకుంతలంలో మీరు తీసుకున్నారు. ఇట్స్ లవ్ గురించి ఉంది. వెరాజ్ రామాయణం వచ్చేసి స్పిరిచువాలిటీ గురించి ఉంది. ఇప్పుడు మన యూత్‌కి కూడా మన చరిత్రలో ఉన్న మహనీయుల్ని కూడా గుర్తుకు చేయాలి. మీరు పూనుకున్నందుకు నేను మీకు చాలా థాంక్‌ఫుల్‌గా ఉన్నానండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ బుక్ యాక్చువల్లీ. 'ఛత్రపతి శివాజీ' గారు అంటే చిన్న క్యారెక్టర్ కాదండి. ఆయన చరిత్ర, ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్ని సార్లు ఆయన పట్టుబడినారు, ఎంత కష్టపడినారు, వాళ్ళ మదర్ హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంది అని నేను విన్నాను. సో, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ థిస్ అండి యాక్చువల్లీ. తప్పకుండా అయితే కానీ నాకింకొకటండి ఇప్పుడు అడుగుతున్నాను నేను. యూత్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా! ఇప్పుడు ఇప్పుడున్న యూత్ వాళ్ళు దే గో ఫర్ హారర్ స్టోరీస్ అండి. థ్రిల్లర్స్, సస్పెన్స్, మర్డర్ మిస్టరీస్ అండ్ రొమాన్స్ అండ్ లవ్ స్టోరీస్ ఇలాంటి ఇతివృత్యాలున్న దీంట్లో మీరు మీరిది తీసుకొనొస్తున్నారు. మీరు తీసుకొనొస్తున్నప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు? ఆబ్వియస్‌లీ ఫర్ గుడ్ ఆఫ్ అస్. బట్ మీ వ్యూ పాయింట్ ఏంటి? మీరన్నట్టు ఇప్పుడున్న సినిమాలు కానియండి, వెబ్ సీరీస్ కానియండి, టీవీ సీరియల్స్ కానియండి, మీరు చెప్పే ఇతివృత్తాలతో వస్తున్నాయి. కాదనలేము. కానీ వీళ్ళంతా ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా గూడా మన పిల్లలు. మన సంస్కృతికి వారసులు. యాహ్! ఇప్పుడు కొన్నున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంగ్లీష్ చదువులు ఆబ్వియస్‌గా చదువుకోవాల్సిందే. టెక్నాలజీ అందిపుచ్చుకోవాల్సిందే. టెక్నికల్ జాబ్స్ చేయవలసిందే. కానీ మన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటినైతే మర్చిపోకూడదు. సో, ఒక్కసారి వాళ్ళకి మళ్ళొక్కసారి గుర్తు చేస్తే, మీ ఇంతకు ముందే చెప్పినట్టు, మనకేదైతే ఇన్‌హెరెంట్‌గా ఉందో, ఇన్‌బిల్ట్ ఉందో, దాన్ని మరొకసారి బయటికి తీసుకురావచ్చు. అందుకని
రామాయణంని ప్రాచీన సాహిత్యంలో ధర్మ సూక్ష్మాల్ని మళ్ళీ ఈ తరానికి అందించాలని రామాయణం రాశాను. అలానే అభిజ్ఞాన శాకుంతలం రాశాము. అయితే అభిజ్ఞాన శాకుంతలంలో మళ్ళీ కూడా దానిలో ప్రకృతి వర్ణన కూడా ఉంటుందన్నమాట. అసలు అభిజ్ఞాన శాకుంతలం ఒరిజినల్ వెర్షన్ కాళిదాస్ గారు రచించింది కనుక చదువుతుంటే ఆ ప్రకృతి వర్ణనకి మనం అలా మమేకమైపోతాం అన్నమాట. సో అది చదువుతున్నప్పుడు ఏమవుతుందనంటే మనం దానిలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ ప్రకృతిని ఊహించుకొని దానిలో తాదాత్మ్యం చెందుతాం అన్నమాట. సో ఒక రకంగా ఏంటంటే ఈ ప్రకృతిని గురించి ఆలోచించటము, దాని గురించి ప్రేమ కలగటం, దాని గురించి ఉత్సుకత కలగటం అలాంటివి జరిగినప్పుడు ఏమవుద్దంటే పర్యావరణం గురించి సహజంగానే ఆలోచన వస్తుంది. సో కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో మీకు తెలుసు కదా గ్లోబల్ వార్మింగ్. సో ప్లాస్టిక్ వాడకం కానీ రకరకాల కారణాల వల్ల టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఒక రకంగా ఆలోచన కలిగిస్తే మనం ఇవన్నీ చేయొచ్చు అన్న ఆలోచన కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళు ఇది వినరేమో, చేయరేమో అని ఒక రిజిడ్ ఫీలింగ్ పెట్టుకునే బదులు మనం చూద్దాం, అసలు ఒక ప్రయత్నం అంటూ చేస్తే దానిని ఆకర్షితులయ్యి ఎంతో కొంత ఒక 1% చేంజ్ చేయగలిగినా కూడా మనం చేయగలిగినటువంటి మన లక్ష్యం అనేది నెరవేరుతుందన్నమాట. సో అది ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్. ఇక డైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ పుస్తకాలు చదవటం వల్ల వచ్చేటువంటి అందం, అనుభూతి, ఆనందం ఇవన్నీ డైరెక్ట్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో మన జనరేషన్ తప్పకుండా ఇవి చదువుతారని, అంటే ఈ రోజు 1% ఉండొచ్చు, రేపు 5% ఉండొచ్చు. ఒక దగ్గర నుంచి ఒకటి ఇది సైకిల్. అంటే పాత ఒక రోత కొత్త ఒక వింత అనేది కొంతకాలమే ఉంటుంది. మళ్ళీ అంతా కూడా సైకిల్ విల్ గో బ్యాక్స్ టు మనం అందరం మన రూట్స్ కే వెళ్తామండి. వెన్ ఎవర్ వి అంటే మన మదర్, మన రూట్స్, మన కల్చర్ కూడా మన మదర్ లాంటిదేనండి. వెన్ ఎవర్ మనకి ఏదైనా కావాలి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనగానే అన్నిటికంటే ముందు మనం మన మదర్ ని, మన కల్చర్ లో ఉన్న మన దేవుడిని మనం అక్కడికే వెళ్ళిపోతాం. ఈ కథలు ఇవన్నీ పుట్టినవి కూడా ఆయన దేవుడి నుంచేనండి. సో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వి విల్ ఆబ్వియస్లీ గో బ్యాక్స్ టు our roots. కానీ అండి నాకు తెలిసినంత వరకు మీరు రాసే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రామాయణంలో కూడా మీరు ప్రకృతి గురించి వర్ణించి, సీతామాతగా కూడా ఇలా ఆవిడ చెట్ల గురించి, ఆవిడ భూమి నుంచి పుట్టింది కాబట్టి షీ కాన్సన్ట్రేటెడ్ అని మీరు రామాయణంలో రచించినప్పుడు కూడా మీరు ఇదే చెప్పారు. సో మీ రచనలలో కొద్దిగా గొప్ప కూడా అంటే మన సోషల్ కాజెస్ గురించి మీరు బాగా మాట్లాడతారు. మీరు సోషల్ కాజెస్ గురించి మాట్లాడటమే కాకుండా మీరు ఈ పుస్తకాల గురించి మీరు చాలా చేస్తున్నారండి. ఐ వాంట్ టు టెల్ అబౌట్ దాట్ ఆల్సో. ఇప్పుడు మీరు ఈ పుస్తకాల గురించి మీరు సంస్కృతం నేర్చుకున్నారు. మీరు మీ అంతటి మీరు సంస్కృతం నేర్చుకుని దాన్ని బేస్ తీసుకునే మీరు రచనలు చదివి మళ్ళీ దాన్ని మాలాంటి వాళ్ళ కోసం, అంటే సంస్కృతం కానివ్వండి, తెలుగు హెవీగా చదవలేని వాళ్ళ గురించి మీరు అది అంటే షార్ట్ ఫామ్ లో మీరు అది బాగా రాస్తున్నారు. సో అండ్ మీరు రాసిన పుస్తకాలు అన్ని కూడా మీరు సొంతంగా పబ్లిష్ చేసి, మీరు ఒక్క మానిటరీ గెయిన్ గురించి తీసుకోకుండా మీరు ₹1 మీ బుక్స్ అన్ని కూడా ఫ్రీ ఉన్నాయండి. నేను వీడియో తీసాను, రామాయణం తీసినప్పుడు రామాయణం కింద ఫుల్ రామాయణం వేసి నేను కింద దానిది PDF కూడా ఇచ్చేసానండి నా ఛానల్లో. మీరు నాకు పంపించారు PDF. మీరు సహృదయంతో మీరు పంపించారు. మీరు ఇలా ఎలా చేయగలుగుతున్నారో మీరు నాకు చెప్పండి. మీరే పబ్లిష్ చేసి మానిటరీ గెయిన్ కోసం చూడకుండా మీరు ఎలా చేయగలుగుతున్నారు? అంటే టు బి ఫ్రాంక్ రాధిక, మొదటి బుక్ చేసినప్పుడు నాకు అసలు యాక్చువల్గా ఈ పబ్లికేషన్ గురించి ఏమి అవగాహన లేదు. రాయాలన్న సంకల్పం తప్పితే అది ఎలా పబ్లిష్ చేయాలి, ఒకటి లక్ష్యం ఏంటంటే 10 మందికి ఎలా చేర్చాలి. సో దాని విషయంలో ఆలోచిస్తున్నప్పుడు నాకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి, ఎవరిని, టు బి ఫ్రాంక్ నాకు నిజంగా తెలియదు. అయితే అప్పుడు మా వారు అన్నారు, రామాయణం అనేది ఆధ్యాత్మిక విషయము, దాంట్లో ఉంటే ధర్మం నలుగురిని పంచడం మంచి విషయం కాబట్టి నేను పెట్టుకుంటాను అని అంటే వారి ఇచ్చినటువంటి డబ్బులతోటి నేను ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసి చేయడం జరిగింది. అయితే రెండోసారి అభిజ్ఞాన శాకుంతలం రాసినప్పుడు రియల్గా నేను పబ్లిషర్స్ ఎవరు దొరుకుతారు, ఎలా అప్రోచ్ అవ్వాలని వెతుకుతున్నాను. అంటే ఇంకా మొత్తం అవ్వలేదు, మెటీరియల్స్ అవ్వలేదు. వెతుకుతున్నప్పుడు ఏమైందంటే ఈ రామాయణం గురించి చదివిన వాళ్ళు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే
చాలా పెద్ద విషయాన్ని సంక్షిప్తంగా చిన్న బుక్‌లాగా రాసిచ్చావు. దాంట్లో ఉన్నటువంటి బొమ్మలు చాలా ఆకట్టుకునేటట్టుగా ఉన్నాయి. సంక్షిప్తంగా రాయడానికి కూడా వచన రూపంలో ఉంది కాబట్టి అంటే బాగా దాంట్లో గ్రామర్ ఎక్కువ లేదు కదా! సో, అంత లేదు కాబట్టి ఈజీగా అర్థమైపోయింది మాకు. ఇప్పుడు ఈ రోజులకి తగ్గట్టుగా రాసావు అని చెప్పారు. ఇవన్నీ పాజిటివ్ కామెంట్స్. వీటితో పాటు నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయన్నమాట. ఓహ్! ఏంటి అంటే తెలుగు మేము చదవలేము. తెలుగు స్క్రిప్ట్ చదవలేము. మాకంత టైం లేదు. అంత టైం స్పేర్ చేయలేము. 24 గంటలు ఫ్యామిలీ, వర్క్ ప్లేస్ అంతా మేనేజ్ చేయడం జరుగుతుంది. చదవలేకపోతున్నాము. తెలుగు స్క్రిప్ట్ టైము అంత లాగేస్తుంది. ఇంకోటేంటంటే పిల్లలకి నిజంగా మాకు చదివిపించాలని ఉంది. కానీ వాళ్ళని అంతసేపు కూర్చోబెట్టి ఎంగేజ్ చేయాలి అనంటే కూడా కష్టంగా ఉంది. ఇటువంటి యెస్. ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయన్నమాట. సో, అదే టైంలో ఏం చేయాలి ఆలోచిస్తున్నప్పుడు, సో, దాన్ని చదివి రికార్డింగ్ చేసి పెడితే, అంటే టైం లేని వాళ్ళు, తెలుగు చదవలేని వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు కదా! అనే ఆలోచనొచ్చి ఆడియో ఫైల్స్ చేయాలనే ఆలోచనొచ్చి ఆడియో ఫైల్స్ చేసి యూట్యూబ్‌లో పెట్టడం జరిగిందనమాట. యాహ్! సో, దానికి మంచి స్పందనొచ్చింది. యాహ్! అప్పుడు పబ్లిషింగ్‌కెళ్ళకుండా అంటే పబ్లిషింగ్‌కెళ్ళామనుకోండి కాపీరైట్స్ వాళ్ళతోటే ఉంటాయి. అవునవును. దాన్ని ఎటు రూపంలో మలచాలంటే మలిచే వీలు వెసులుబాటు అవును. మనకుండదు. కాబట్టి అనిపిచ్చింది. నా లక్ష్యం ఏంటంటే, హ్మ్. సరే దేవుడి దయ వల్ల ఎంతో కొంత ఆర్థికంగా ఒక రకంగా అంటే మాకు మేము సరిపోయినట్టుగా ఉన్నాం కాబట్టి, అంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత సమాజానికి వెచ్చించాలి. హ్మ్. అంటే భగవంతుడిచ్చింది ప్రకృతి ఇచ్చింది ప్రకృతికి వెళ్ళాలి. అది హ్మ్. సహజ ధర్మం. హ్మ్. కాబట్టి దైవ సంకల్పంతో మనకు కలిగింది 10 మందికి ఎంతో కొంత ఉపయోగపడాలి. ఎంతో కొంత పార్ట్ అని నాకు మొదటి నుంచి నాకు మా వారికి ఆలోచన ఉంది కాబట్టి, పబ్లిషింగ్‌కెళ్తే ఇట్లా ఆడియో ఫైల్స్ చేయలేము. ఇంకే రకంగా దాన్ని మార్చుకోవాలన్నా మార్చుకోలేం కాబట్టి, ఈసారికి ఇలానే కానిచ్చేద్దామని చెప్పి పబ్లిషింగ్‌కెళ్ళకుండా అది కూడా మా సొంతంగానే పబ్లిష్ చేయడం జరిగింది. యాహ్! మీరన్నట్టు మానిటరీ లాస్ ఉన్నా కూడా అంటే కొన్ని లాస్‌లు కొన్ని గెయిన్స్‌కే. అంటే యాహ్! దాంట్లో అంటే నలుగురికి ఎంతో కొంత మన నుంచి అవును. చేయగలిగాము, చేస్తున్నాము అన్న తృప్తి ముందు ఆ అవును. లాస్ అన్నది నెగ్లిజిబుల్ అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ సో, పుస్తకాల గురించి నేను థ్యాంక్ యూ అండి. ఐ యామ్ వెరీ, వెరీ థాంక్‌ఫుల్ టు యూ. ఎందుకంటే నాకు చిన్న పాప ఉందండి. సో, నాకు తెలుగు చదవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో, మాట్లాడటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో, నాలాంటి వాళ్ళ కోసం, మా పాప లాంటి వాళ్ళ కోసం నేను ఏ ఇంగ్లీషో, హిందీయో లేకపోతే మళ్ళీ ఏ కార్టూనో దీని మీద డిపెండ్ అవ్వకుండా ఒరిజినల్ సోర్స్ నుంచి ఒక మంచి బుక్ వచ్చి అది పిక్చర్స్ కూడా ఎంతో చాలా బాగున్నాయండి. ఆ పిక్చర్స్ పిక్చర్స్ ఏసిందంతా అబ్బాయి. ఆ 2 పుస్తకాలకి అతనే అబ్బాయేశాడు. ఏంటండి అబ్బాయి పేరు? లోకేష్. లోకేష్. మీ స్టూడెంట్ వెటర్నరీ కదండీ? వెటర్నరీలో ఫైనల్ ఇయర్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడన్నమాట. మీరు యూట్యూబ్‌లో పుణ్యం చేసుకోవడమే కాకుండా అందరి చేత చేయించి నాలాంటి వాళ్ళు వీడియోస్ చేసుకోవడానికి కూడా మీరు హెల్ప్ చేస్తున్నారండి. అది మీ వల్ల మాకు కూడా పుణ్యం వస్తోంది. అహా! అంటే పుణ్యం అని కాదు. అంటే ఇప్పుడు నేనేం చేస్తా అంటే జనరల్‌గా ఎవరికైనా ఎబిలిటీ ఉంటే మా స్టూడెంట్స్ దగ్గర కానీ, మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానీ, పిల్లల దగ్గర గానీ ఏదన్నా వాళ్ళ ఎబిలిటీని గమనిస్తే దాన్ని ఎలా ఉపయోగపడే రీతిగా మలుచుకోవాలి, 10 మందికి అది ఎలా చేయాలి, వాళ్ళ నైపుణ్యాన్ని ఎలా మెరుగులు దిద్దాలి అనేది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో, అనుకోకుండా ఆ అబ్బాయి లోకేషు దీనికి వేస్తా అని, పుస్తకాలకి ఏస్తా అని అంటే ఏస్తా అంటే ఏస్తా కాదు. ఓపిక, దానికి సంబంధించినవన్నీ యెస్. టైంకి ఇవన్నీ ఉండాలి. సో, ఫార్చునేట్‌గా ఆ అబ్బాయి చక్కగా నేను చెప్పినట్టు నేను పెట్టిన ఆంక్షలు కూడా తట్టుకొని అంటే రామాయణం రాసిన బొమ్మలు వేసేటప్పుడు నాన్ వెజ్ తినొద్దు, శుభ్రంగా ఉండాలి, ఓహ్! శుచిత్వతో ఉండాలి, స్నానం చేసి ఉండాలి, స్నానం చేసే బొమ్మ గీయాలి, ఎటువంటి నెగెటివ్ థాట్స్ చేయకూడదు. ఈ ఆంక్షలన్నీ తట్టుకొని ఆ అబ్బాయి చేశాడు. హ్మ్. అలానే ఇప్పుడు యూట్యూబు నేను అది ఆడియో ఫైల్స్ చేసినప్పుడు కూడా ఆహ్, కొన్ని సార్లు హ్మ్. ఇది రవి గారని మహాసహాధ్యాయి రామాయణంలో ఇంతకుముందు మీకు చెప్పినట్టున్నా. ఆ! ఆయన కూడా ఇంతే నిష్టతోటి ఉండి అవును. టైమ్ స్పెండ్ చేసి ఆడియో చేయడం జరిగిందనమాట. అవును. సో, ఏదైనా ఒకటి ఒక చిన్న విషయము కార్యరూపం దాల్చి అది బాగా ఫుల్ ఎక్స్‌టెంట్‌లో అది అందరికి అందుబాటులో ఉండాలంటే ఎంతోమంది సహకారం అవసరం. అదృష్టవశాత్తు వాళ్ళందరూ చక్కగా కుదిరారు. సో, ఆ హ్మ్. 2 పుస్తకాలు చక్కగా వచ్చాయి అని అవును. అనుకుంటున్నాను.
కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి చేర్చాలి అనేది నా లక్ష్యం అన్నమాట. అది. సో అందరికీ అదే చెప్తూ ఉంటాను. మౌత్ పబ్లిసిటీ తోటి ఆ! ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా వెళ్తూ ఉంటే, సరే హుహు. ఎంతమంది చెప్తారని పక్కకు పెడితే, ఎంతో కొంతమందికి అది చేరుతూ ఉంటే అవును. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ! ఆహ్, అలా ఎకో అవుతూ ఉండి అవును. అందరికీ చేరుతుందని నా ఆశ. యాహ్! ఇంకొక్కటండి. కానీ ఇది ఏంటి ఈ ఆన్‌లైన్ కాలంలో పుస్తకాలు రాయడము అంటే నోబడీ హాస్ టైమ్ అండి ఫ్రాంక్లీ. ఈ ఆన్‌లైన్ కాలంలో పుస్తకాలు రాయడం అవసరం అంటారా అసలు యాక్చువల్లీ? ఆర్ ఎల్స్ మీరు చెప్పండి. అంటే రాధిక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. ఇది ఎంతసేపు ఉంటుంది రికార్డు? మనం చూసినంత సేపు ఉంటుంది. అవును. ఒక వీడియో చూస్తాము. వీడియో హుహు. చూసినంత సేపు ఉంటుంది. ఒక యాహ్! వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఎంతసేపు హుహు. ఉంటుంది? నెక్స్ట్ డే డిలీట్ అయ్యే వరకు ఉంటుంది. అవును. ఇప్పుడైతే ఆ 24 అవర్స్ డిలీట్ పెట్టుకుంటున్నారు అందరూ. సో, హ్మ్. ఇవన్నీ ఏంటంటే టెంపరరీ. హుహు. టెంపరరీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు అవగాహన అయ్యేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక 4 మాటలు. ఆ 4 మాటలే మీకు గుర్తుంటాయి. అదే మీరు దాన్ని ఒక పుస్తకంలా ఉన్నప్పుడు చదివారనుకోండి, యాహ్! పూర్తి విషయ అవగాహన అవుతుంది. అంటే హ్మ్. ఒకే విషయాన్ని 4 దిక్కులుగా 4 రకాలు 4 సైడ్స్ నుంచి మీరు అర్థం చేసుకోగలుగుతారనమాట. ఆహ్, అంటే పరిజ్ఞానం అనేది కలుగుతుంది. అంతే కాదు రైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. మనం అనుకుంటాం యెస్. చదువుకి, రైటింగ్‌కి ఏంటి అని. ఏంటంటే మనం ఎప్పుడైతే పుస్తకాలు చదువుతుంటామో మనకి డిఫరెంట్ పదాలతోటి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సో, ఆ! డిఫరెంట్ పదాలతో కూర్పు ఎలా వస్తుంది అని. నన్ను యాహ్! చాలామంది అడుగుతుంటారు. మీరెలా రాస్తారు? ఇంత వొకాబులరీ ఎలా వస్తుంది ఆ! అనంటే, ఎలా వచ్చింది అంటే నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేదాన్ని. అంటే ఓహ్! నేనేం స్పెషల్‌గా దీనికోసం కోచింగ్ తీసుకుంది లేదు. స్పెషల్ క్లాసెస్ అటెండ్ అయింది లేదు. హ్మ్. చిన్నప్పటి నుంచి నేను చదివినట్టు పుస్తకాలు నేర్పినటువంటి వొకాబులరీని మళ్ళీ ఈ పుస్తకాలు రాయడానికి వాడుతున్నాను. ఆ! సో, అంతే కాకుండా ఏంటంటే ఆహ్, నాలెడ్జ్ కూడా రకరకాలుగా పెరుగుతుంది. అంటే అది ఇంప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం యాహ్! చూసినప్పుడు, వింటున్నప్పుడు అది కొంతకాలమే ఉంటుందనమాట. మనం చదివింది, చేత్తో రాసింది చాలా కాలం మనకి ఉంటుందనమాట. అంటే యాహ్! లెర్నింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. దాంట్లో ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే ఇంప్రింటింగ్. అంటే యెస్. మన బ్రెయిన్ అలా ప్రింట్ యెస్. అయిపోవాలని ఇంప్రింటింగ్. మనం ఎప్పుడైతే పుస్తకాలు చదువుతుంటామో అది ఇంప్రింట్ అవుతుంది. ఇప్పుడు యెస్. నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎంతన్నా నేర్చుకోనియండి. అది దాని యొక్క ప్రభావం తక్కువ కాలం ఉంటుంది. అవును. సో, అందుకే నేను 2 రకాలుగా ఇప్పుడు ప్రయత్నం చేశానన్నమాట. బుక్‌ని ప్లస్ ఆడియో రూపంలో. సో, ఆన్‌లైన్‌లో వినగలిగే వాళ్ళు వింటారు. చదవగలిగే వాళ్ళు చదువుతారు. నా ఆశ ఏంటంటే ఆన్‌లైన్‌లో విన్నవాళ్ళు ఏదో ఒక రోజు ఆ పుస్తకం చూస్తారు, చదువుతారు అవును. అని. మన ఇంట్లో ఒక పుస్తకం ఉందనుకోండి, ఎదురుగా ఉందనుకోండి, ఈరోజు చదవం, రేపు చదవం, ఎల్లుండి చదవం. ఏ ఇల్లు బూజు దులుపుతున్నప్పుడో, ఏ కప్‌బోర్డ్స్ తీసినప్పుడు, ఏంటి ఈ పుస్తకం అని తీసి ఒకసారి అలా తీసి చూసినప్పుడు, ఆ బొమ్మ అట్రాక్షన్ వల్లనో, లేకపోతే దాంట్లో ఒక 2 లైన్‌లు చదివినప్పుడు దానిలో కలిగినటువంటి ఆనందం వల్లనో, ఆ బుక్ మళ్ళీ చదవాలన్న ఆలోచనొస్తుంది. అవును. అదే ఆన్‌లైన్‌లో అనుకోండి, ఒకసారి ఆహ్, మెసేజ్ చూసిన తర్వాత డిలీట్ చేస్తాం జనరల్‌గా. అయిపోతుంది. డిలీట్ అక్కడ వెళ్ళిపోతుందది. రికమెండెడ్ వీడియోస్‌లో ఒకటి చూడాలి అని కూడా అనిపించదు. అవును. సో, కాబట్టి ఆన్‌లైన్ యుగంలో అయినా, ఏ యుగంలో అయినా సరే, పుస్తకాలకి తిరుగులేదు. యెస్. పుస్తకాలకి సబ్‌స్టిట్యూషన్ లేదు. యెస్. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకోటండి మీరు ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఈ నవరసాలలో పుస్తకాలు రాయాలి అని హ్మ్. మీకు ఇష్టముంది అని జెప్పి దాని గురించి మీరు అన్నారనమాట. దాని గురించి గూడా ఒకసారి డీటెయిల్స్ ఇవ్వండి. నవరసాల అంటే ఏంటి? వాటిలో ఏమేమున్నాయి అనేది? ఏదైనా ఒక విషయాన్ని మనం అనుభూతించాము, ఆనందించాము అనంటే దాన్ని రసం అంటాం. హుహు. మనకు తెలుసు అన్ని నవరసాలున్నాయని జెప్పేసి. హ్మ్. సో, ఆహ్, ఆనందంగా ఉండటము, రౌద్రము, శాంతము, భయానకము, బీభత్సము, వీరము, కరుణము, అద్భుతము ఇవన్నీ నవరసాలన్నమాట. అంటే ఇప్పుడు ఆలోచనలనేవి విస్తృతమైనవి. బ్రాడ్ అన్నమాట అవి. సో, ఈ రకమైనటువంటి ఆలోచనే కలగాలని ఏమి లేదు. మనకి లేచింది మొదలు పడుకునే వరకు రకరకాల ఆలోచనలు కలుగుతాయి. అంటే జీవితమే ఈ నవరసాల సమ్మేళనం. యెస్. అయితే ఇప్పుడు ఒక యాక్టర్ తీసుకున్నారనుకోండి. ఒక రకమైన రోలే చేస్తే మొనాటన్ అయిపోతారు. యెస్. ఇప్పుడు అదే ఒక పరిపూర్ణ నటుడు ఎప్పుడవుతాడు? అన్ని రకాలటువంటి భావోద్వేగాల్ని అతని ఎక్స్‌ప్రెషన్స్‌లో పలికిచ్చినప్పుడు. యెస్. అలానే
రచన చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి రసానికే పరిమితం గాకుండా అన్ని రకాల రసాల్ని ఆవిష్కృతం చేయగలిగితే అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కౌశల్యం అనేది బయటకొస్తుందనమాట. బయటకొస్తుంది. ఆ! ఇప్పుడు రామాయణం తీసుకుంటే ఆధ్యాత్మిక పరంగా ఉంది. శాకుంతలం తీసుకుంటే శృంగార రస ప్రధానం. అందుకే ఇప్పుడు రాసినటువంటి మా 'ఛత్రపతి శివాజీ వీరగాథ' చూసుకుంటే వీరరసం. సో, ఇది రాస్తున్నప్పుడల్లా ఏంటంటే, మనకు తెలియకుండా మనలోనే దాగున్నటువంటి ఆ ఎబిలిటీ అనేది అంటే ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. కాబట్టి అన్ని రకాల రసాల్లో ఆహ్, ఇతివృత్తాలుగా రచన చేయాలని ఉద్దేశము. ముందు ముందు చూడాలి ఎంతవరకు చేయగలుగుతాము అన్నది. ఆహ్, నాకనిపిస్తుందేంటంటే మిగతా అన్ని రసాల్లో చేయగలనేమో గానీ, హాస్యరసం పండించడం అనేది నిజంగా చాలా కష్టం. ఇప్పుడు ఎందుకు చూడండి, ఇప్పుడు మీకింతమంది నటులున్నారు గానీ, హాస్య నటులు చాలా కొద్ది మందున్నారు. యాహ్! మనం హాస్యం అనంగానే బ్రహ్మానందం గుర్తొస్తారు. ఒక యెస్. రేలంగి ఎగ్జాక్ట్‌లీ. గుర్తొస్తారు. అవును. ఎందుకంటే, హాస్యం ఎంత సింపులో అంత కష్టం గూడా అవును. పలికించడం. ఎవరైనా జోక్ చెప్తే నవ్వడం ఈజీ. మనం జోక్ చెప్పి నవ్వించడం కష్టం. అవును. సో, కాబట్టి చూద్దాం. అంటే అన్ని రకాల రసాల్లోనూ రాయగలిగితే నా ఎబిలిటీ ఏంటో ఎలా చేయగలుగుతానో చూద్దాము. అంటే అన్ని రసాల్లో చేసేసి చివరగా భాగవతంతో నా ఓహ్! రచనా ప్రసంగాన్ని ముగించాలి అన్నది ఊరికే ఒక లక్ష్యం అన్నమాట. ఒక సంకల్పం. కాకపోతే ఏంటంటే టైము ఎవరిని ఎలా ముందుకు తీసుకెళ్తుందో తెలీదు కదా! చూద్దాం. దేవుడు ఆ అవకాశాన్ని నాకు ఇచ్చి నాతో ఆ రచనని ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తున్నా. అయ్యో! తీసుకెళ్తారండి. దేవుడు మీ చేతనే రామాయణం రాయించారు. దానికి మేము ఉడతా భక్తిగా మేము చేయగలిగింది మేము చేశాము. లోకేష్ గారు చేయగలిగింది లోకేష్ చేశారు. రవణయ్య అది ఫీమేల్ క్యారెక్టర్స్‌ది రవి అన్నయ్య మాట్లాడారు. దానికి ఆయన అంటే మేము మీరు రాసినా కూడా మేము ఎంతో కొంత అందులో ఉడతా భక్తిగా మేము మా ఏమంటారు మా ప్రయత్నాన్ని మేము చేసినందుకు మీరు మాకు ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను కూడా చెప్పాలి. చేసింది ఉడతా భక్తితో. ఉడతా భక్తి నేను చేసింది కూడా చిన్నదే. ఇప్పుడు పెద్ద పెద్ద రచనలు చేసేవాళ్ళున్నారు. హుహు. సో, మనం అంత పెద్దగా ఎప్పుడు అవ్వాలని కాదు కానీ, ఏంటంటే మనకు తోచినంత వరకు ఎంతో కొంత హ్మ్. ప్రయత్నం చేయాలని, నలుగురికి ఉపయోగపడాలని మాత్రమే ఇవి చేయటం అన్నమాట. ఇది నా ప్రవృత్తి, నా అభిరుచి. అభిరుచి ప్రకారం చేస్తున్నానన్నమాట. చూద్దాం. ఆ! మేడం ఒకటి అడుగుతాను. ఇప్పుడు హ్మ్. మనకి పాజిటివ్‌గా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే మనని మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ నెగెటివ్ థాట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే అడుగడుగునా నెగెటివ్ థాట్స్ ఇచ్చేవాళ్ళు కూడా మనకున్నారు. సో, వాళ్ళ గురించి ఏమంటారు మీరు? వాళ్ళనెలా తట్టుకుంటారు మీరిప్పుడు నెగటివిటీ ఇచ్చారనుకోండి, వాళ్ళు అది మీరెలా మీరు మీరది బయటని నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారనుకోండి, ఎలా బయటికొస్తారు దాని నుంచి? మంచి, చెడు అనేయి ప్రతి చోట ఉంటాయి రాధిక. అంతెందుకు మనలో గూడా మంచి, చెడు ఉంటుంది. కొన్నిసార్లు మనం గూడా చెడ్డగా ఆలోచిస్తాము. చెడు ఆలోచనలొస్తాయి. కానీ విచక్షణ. ఏ దాన్ని మనం పట్టుకోవాలి? మంచి పట్టుకోవాలా? చెడుని పట్టుకోవాలా? అన్నది మన విచక్షణ. అలానే ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాళ్ళు కానీ, మాట్లాడేవాళ్ళు కానీ, మనకి సొసైటీలో కానీ మన గురించి పాజిటివ్‌గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎవరి వెర్షన్ వాళ్ళది. కాకపోతే ఏంటంటే, నెగెటివ్ ఎవరైనా కామెంట్ చేసినప్పుడు, స్పందించినప్పుడు ఒక నిమిషం మనం గూడా ఆలోచించాలి. అంటే వాళ్ళకిచ్చిన దాంట్లో ఏదైనా పాయింట్ ఉందా నిజంగా? అంటే నిజంగా మనం మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రామాయణం చెప్పాను. తెలుగు స్క్రిప్ట్ చదవలేకపోతున్నాం, టైం లేదు, ఏం చదువుతామని. సో, నేనది ఆలోచన ఇచ్చాను. కాబట్టి హ్మ్. ఆడియో ఫైల్స్ వచ్చాయి. యాహ్! ఆ! ఇప్పుడు హ్మ్. అభిజ్ఞాన శాకుంతలం ఉంది. ఆహ్, లవ్ గురించి దాంట్లో చెప్పాను. దాని గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయి. "మీది కూడా లవ్ మ్యారేజే కదా! లవ్ ఎట్లా నిజం కాదని రాస్తావు" అని. నేను లవ్ నిజం కాదనలేదు. హెచ్చరించానంతే. అంటే నిజమైనదా? అబద్ధమైనదా? అట్రాక్షనా? నిజమైన ప్రేమ? తేడా తెలుసుకోవాలని చెప్పి రాశానన్నమాట. సో, కాబట్టి అన్ని కామెంట్స్‌ని పట్టించుకోవాలని లేదు. కానీ ఒక నిమిషం ఆలోచించాలి. ఎవరైనా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అంటే మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో, ఇంకొకటి ఏదైనా రాయాలి, ఇంకొకటి ఏదైనా చేయాలి అన్నప్పుడు
అప్పుడు ఇంకా ఉన్నతమైన ఆలోచనలు కలుగుతాయి. అంటే నేను చేసిన ప్రయత్నం ఇది పాజిటివ్ అయింది, నచ్చింది అందరికీ. సో, ఇంకా నాకు బాధ్యత పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అవును. సో, ఇంకా బాధ్యతగా చేయాలి అని వస్తుంది. అదే నెగెటివ్ కామెంట్స్ ఇచ్చారనుకోండి, సో, నేనన్నట్టు ఇంతకుముందు దాంట్లో నిజం ఏముంది అని కొంచెంసేపు ఆలోచించాలి. ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. లేదన్నప్పుడు ఇగ్నోరెంట్. ఈ చెవితో విని, ఈ చెవితో వదిలేయాలి. ఎందుకంటే అనేది ఎవరన్నా కానీ. సో, అవును. స్పందించేది మనం. కాబట్టి అవును. అది ఎంతవరకు తీసుకోవాలి? ఎంతవరకు స్పందించాలి? హ్మ్. ఎవరో ఏదో అన్నారు అని నెగెటివ్ కామెంట్ గురించి టైం వేస్ట్ చేసుకునే బదులు, అవును. దాని నుంచి ఎలా మనం వేరేగా ఆలోచనలు మళ్లించుకోవాలి, ఆలోచించుకోవటం ఉత్తమం. నిజంగా చెప్పాలంటే ఎంతో కొంత నెగెటివ్ కామెంట్స్ అనేయే పాజిటివ్ డ్రైవ్. ఓహ్! యాహ్! ఆ! యూ ఆర్ ఆ! రైట్. ఆ నెగటివిటీని ఒక్కొక్కసారి ఆ నెగటివిటీని ఓవర్‌కమ్ చేయాలి. ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉంది నాకు. టైం హ్మ్. మేనేజ్ చేయలేకపోతున్నాను. ఏం చేయాలి? స్ట్రెస్ వచ్చింది. సో, ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను యోగా నేర్చుకున్నాను. ఓహ్! సో, అంటే ఒక నెగెటివ్‌లోంచి బయటపడడానికి ఒక పాజిటివిటీ నేర్చుకున్నా. ఓహ్! అలా. సో, కొన్ని స్ట్రెస్‌లు నాకు వచ్చినప్పుడు, నా జీవితంలో ఒత్తిడి వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అని దాని గురించి ఊరికే ఆలోచించుకొని బాధపడేదానికన్నా ఎలా చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఈ రచనా వ్యాసంగం అనేది ఒక దారిలా యాహ్! కనపడింది. సో, కాబట్టి మంచి, చెడు 2 చోట్ల ఉంటాయి. పాజిటివ్, యాహ్! నెగెటివ్ 2 చోట్ల ఉంటాయి. దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అనేది మన విజ్ఞత. ఆ యాహ్! విజ్ఞత ఎప్పుడొస్తుంది అంటే, మనం పుస్తకాలు చదివినప్పుడు, రకరకాల రచనలు చదువుకున్నప్పుడు, విన్నప్పుడు, రకరకాల మనుషుల్ని కలిసినప్పుడు, అలా. సొసైటీలో బాగా విస్తృతంగా మనం ఎప్పుడైతే మన ఆలోచన విస్తృతం అవుతాయో, మనకు ఆటోమేటిక్‌గా ఈ పాజిటివిటీని, నెగటివిటీని రెండిటిని సమానంగా చూడగలిగే దృష్టి కూడా వస్తుందన్నమాట. యాహ్! అది ఎగ్జాక్ట్‌లీ నా అండి. అది. హ్మ్. థాంక్ యూ అండి. మీరు మా దగ్గరకొచ్చి మాకి ఇంటర్వ్యూ ఇచ్చి, మా క్వెషన్స్ అన్నిటిని ఆన్సర్ చేసినందుకు అండ్ మీతోని ఈరోజు మాట్లాడినందుకు నాకు చాలా విషయాలు తెలిసాయి యాక్చువల్లీ. హౌ టు డీల్ విత్ ద నెగటివిటీ అనేది కూడా మీరు చాలా బాగా విశ్లేషించి చెప్పారు. అండ్ ఆన్‌లైన్ పుస్తకాలు అసలు ఎందుకుండాలి అనేది మీరు నేను న నా నేనే ఎందుకు అడుగుతున్నాను అని ఫీలింగ్‌లో అడిగాను. కానీ అండి మీరు చాలా బాగా దీనికి ఆన్సర్ మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఐ యామ్ సో హ్యాపీ దట్ డౌట్ వాస్ నాకు చాలా మంది అడిగారు. ఇప్పుడు పుస్తకాలు చదివే టైం ఎవరికుందండి? ఇప్పుడు పుస్తకాలు చదివే టైం ఎవరు అడిగినా ఇదే మాటండి. సో, ఐ యామ్ సో హ్యాపీ దట్ యూ క్లారిఫైడ్. ఈ వీడియోని నేను అందరికి పంపిస్తాను. అండ్ మీరు మా ఛానల్‌లోకెళ్తే గినక మీది రామాయణం బుక్ ఇప్పుడు నిజమే రాధిక. డౌన్‌లోడింగ్‌కి అంటే అవైలబుల్ ఉంది. జనరల్‌గా అందరూ కూడా పెద్ద పెద్ద రచయితల్ని ఇంటర్వ్యూ చేస్తారు. మీరు టైం చేసుకొని చిన్నదాన్ని చిన్న మొగ్గను పట్టుకొని మేడం వేలాడుతున్నారు. మీరు చిన్నవాళ్ళైనా ఇది చిన్నవాళ్ళు అనేది ఎవరు లేదు మేడం. అలా అని లేదు. పెద్దవాళ్ళకి పెద్ద ఛానెల్స్ ఉన్నాయి మేడం. నేను కూడా చాలా చిన్న ఛానెల్‌ని. మన దగ్గర బోలెడంత ఏమంటారు టాలెంట్ ఉందండి. అందరిలో టాలెంట్ ఉంటుంది. మీరన్నట్టే మీరన్నారు కదా! లోకేష్ గారికి డ్రాయింగ్ టాలెంట్ ఉంది. రవన్నయ్య మాట్లాడారు. నాకు ఇది వీడియోస్ ఎడిటింగ్ ఇది చేసేది ఇది ఉండింది. సో, మా అందరికి మీ వల్ల నా వల్ల నాకు అవకాశం వచ్చింది. నేను వీడియో చేస్తాను అన్నాను కాబట్టి మీకు అవకాశం వచ్చింది. మనం అందరం కలిసి మనలో ఉన్న టాలెంట్ అంతా కలుసుకొని బయటికొచ్చిందండి. అలాంటి వాళ్ళ కోసమే పెట్టిందండి ఇది ఫోర్త్ షెల్ఫ్ అని. బికాజ్ మనలాంటి వాళ్ళు ఏమంటారు పెద్ద బ బ ఏమంటారు పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ అవి లేక మనకేమవుతుంది అనంటే మనలో ఉన్న టాలెంట్ బయటికి రాదు. వేరే వాళ్ళకి కూడా ఏమీ తెలీదండి. ఇప్పుడు మీరు రాసారు ఆ బుక్ రామాయణం మీరు బుక్ రాసారు. అది కొన్ని వందల మందికెళ్ళాలి అని నా ఫీలింగ్ గూడా అండి. ఎందుకంటే అది చాలా చిన్నగా గంటలు గంటలు టీవీ స్క్రీన్ ముందు కూర్చుని బొమ్మలు ఆడుతుంటే పిల్లలకది కార్టూనిష్‌గా అయిపోతుందండి. కార్టూన్ అంటే కార్టూన్ లానే అయిపోతుంది. రామాయణం గూడా ఒక కార్టూన్ అయిపోతుంది. సారీ టు సే. నాకలా ఉండొద్దు అని చెప్పే బొమ్మలున్నాయి. మీరు మాట్లాడారు. పక్కన స్క్రీన్‌లో పేజొస్తుంది. సో, ఆల్ దీస్ విల్ కాంట్రిబ్యూట్ టు ఏ బెటర్ ఫ్యూచర్ అండ్ ఏ బెటర్ జనరేషన్ ఆఫ్ ద యూత్ అండి. సో, ఇలాంటివి దొరకాలనే మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను యాక్చువల్లీ. ఒక ఆర్యోక్తి ఏంటి అంటే, సంవాదధ్వం సంగచ్చధ్వం సంవో మానసి జానతాం. సంవాదధ్వం కలిసి మాట్లాడుకుందాం. సంగచ్చధ్వం కలిసి నడుద్దాం. సంవో మానసి జానతాం అందరం కలిసి విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో, ఎప్పుడైతే ఈ కలిసి అన్న మాట వస్తుందో,
సో ఒక మంచి ప్రయత్నానికి బాటలు వేస్తుంది. ఒక మంచి పువ్వుని, పండుని అది ఫలితంగా ఇస్తుంది. చూద్దాం మన ప్రయత్నం అందరి శ్రేయస్సుకి బాటలు వేయాలని కోరుకుందాం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో థ్యాంక్ యూ భవంతు. అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి.